మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో అందరికీ దేవుని నామం పెరట శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చిన మరొక నూతనమైన వారమును బట్టి దేవుణ్ణి నేను గణపరుస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనమందరం ప్రభు వాక్యాన్ని బట్టి బలపరచబడి ముందుకు నడిపించబడడానికి ప్రభు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, సెక్సాగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10 నుండి 13, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 4వ అధ్యాయము 5వ వచనం వరకు, మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 32 వరకు. ఈ 3 పాఠ్యభాగాలను ఆధారంగా చేసుకుని నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం దేవుని సంపూర్ణ పరిచర్య. దీనికి మూలవాక్యంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ప్రియమైన విశ్వాసులారా, దేవుని నామం పేరట మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలుకు తిమోతి ఆత్మీయ కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన చేసే ప్రతి కార్యములు కూడా పౌలు చెప్పిన మాటల ప్రకారంగా వెళ్ళిన వారిగా మనకి కనబడుతూ ఉంటారు. తిమోతి తను చేసినటువంటి పరిచర్యలో ఎఫెస్సు సంఘములో సేవకునిగా ఉన్నటువంటి సందర్భంలో దేవుని పరిచర్య కొరకు నమ్మకమైన వానిగా ఉండాలని పౌలు తన పత్రికను మొదటిసారి ఒక పత్రికను మరలా తిరిగి రెండవ పత్రికను కూడా తిమోతికి రాయడం మనం చూస్తాం. తిమోతి లుస్త్రాకు చెందినవాడు. తల్లి యూదా స్త్రీ, తండ్రి గ్రీకు. వీరి యొక్క తల్లి యునేకే అవ్వలోయి అని మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క తిమోతికి రాసిన మొదటి 2 పత్రికలు కూడా మనం గమనించినప్పుడు సేవ కొరకు దేవునిలో బలపరచబడ్డానికి ఆ యొక్క పత్రికలు రాయటం అనేది మనం చూస్తాం. యవన కాలంలో ఉన్నటువంటి తిమోతికి ఇవ్వబడినటువంటి ఒక మంచి సేవా దృక్పథంతో కూడినటువంటి హెచ్చరికలు కానీ వారిని ప్రోత్సహించడం కానీ మనం ఈ 2 పత్రికలలో కూడా గమనించగలుగుతాం. రెండవసారి వ్రాసిన ఈ పత్రికలో చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నటువంటి మాట, సంపూర్ణ పరిచర్య నువ్వు జరిగించు. నేటి అంశం కూడా అదే, దేవుని సంపూర్ణ పరిచర్య. ప్రియులారా, ఫిబ్రవరి మాసము మనం గమనించినప్పుడు దేవుని యొక్క పరిచర్యలో మనము సంఘాన్ని కట్టడానికి వీలవ్వేటువంటి గొప్ప ఆధ్యాత్మిక కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. లెంట్ అనేటువంటి కాలం, చిగురు, ఒక ఆధ్యాత్మిక మూడుబారిన జీవితాలు, మొద్దులాంటి జీవితాలు చిగురించడానికి, దేవుని మాట ద్వారా వారిని బలపరచడానికి, వారిని నడిపించడానికి, ప్రభు కొరకు సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఒక అత్యధికమైన ఆశీర్వాదకరమైనటువంటి సందర్భంగా మనము దీనిని చూడొచ్చు. ఈ యొక్క విషయాన్ని ఈ ఫిబ్రవరి నెలలో 18వ తారీఖు నుండి మనం గమనిస్తాం. అయితే ఈ మాసములో 3 ప్రీలెంటెన్ వీక్స్ మనం చూస్తాం. సెప్తియగేసిమ అంటే 70 రోజులకు ముందు, సెక్సాగేసిమ 60 రోజులకు ముందు, కింక్వాగేసిమ 50 రోజులకు ముందు, లెంట్ అనగా 40 రోజుల కాలం. ఈ 4 పేర్లు కూడా లాటిన్ భాషలో నుండి అవి రావడం, దానికి అర్థాలను మనము అన్వయించుకుంటూ ఈ లెంట్ ప్రీలెంటెన్కి గ్రీన్ కలర్ని వాడడం అనేది మనం చూస్తాం. అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చిగురుకు మనల్ని మనము సిద్ధపాటు చేసుకునే కాలము. ఈ ప్రిపరేషన్ టైంలో మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉండగా దేవుని వాక్యము ఈ 3 వారాలు కూడా స్వార్థను గురించినటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గడిచిన వారం కూడా సువార్తకు సంబంధించిన బలానమ్మకమైన సేవకుడా అంటే దేవుని సువార్తకు సంబంధించిన మాటలను మనం ధ్యానం చేస్తాం.
ఈ వారము దేవుని సువార్తకు సంబంధమైనటువంటి మాటలనే మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రీ లెంటెన్ సీజన్ ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా చేయటానికి, మనము దేవునిలో స్థిరపరచబడటానికి ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగాలుగా చూస్తాం. కింక్వా గేసిం ఆదివారంలో కూడా ప్రభు గురించి మనం ప్రతిష్ఠ చేసుకుని వెళ్ళాలనే విషయాలను, ఇంకా అనేకమైన స్వార్థ సంబంధమైన విషయాలను, మనల్ని మనం సిద్ధపరిచే విషయాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులరా, ఈ ప్రీ లెంటెన్ సీజన్లో ఈ 3 వారాలు కూడా దేవునికి మనం సమీపంగా అవటానికి మనం యొక్క ఆధ్యాత్మిక నేలను అనగా మన హృదయాన్ని సిద్ధపరచుకునేటువంటి క్రమం. ఈ క్రమంలో మంచి సేవకుడిగా, సేవకురాలుగా, నమ్మకమైన మంచి సేవకురాలా అని ఆయన నీకు ఒక మంచి బిరుదునివ్వాలనంటే నీవు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సంపూర్ణ పరిచర్యను జరిగించేవానిగా ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను. పరిచర్య అనే మాట చాలాసార్లు చాలామంది అనుకునే మాట ఏంటంటే అది కేవలం సేవకులకు సంబంధించింది మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కాదండి, మనం సువార్త పనిని చేసేటువంటి క్రమము సేవకుల గురించి పౌలు అక్కడ ఆధ్యాత్మికంగా తిమోతితో మాట్లాడుతూ, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన చెబుతూ నువ్వు మితముగా ఉండు అంటూ తిమోతికి ఆయన రాసిన ఆ 2వ పత్రికలో ఆయన చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. దేవుడు నీకు ఏ పరిచర్య అయితే అప్పగించాడో, ఏ పని అయితే అప్పగించాడో దానిలో నువ్వు సంపూర్ణంగా ఉండు అని తిమోతితో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నువ్వు సంపూర్ణంగా ఉండాలి. నీవు ఎలాంటి పని కొరకు నియమించబడ్డావు? ఒక సంఘ విశ్వాసిగా ఉన్నావా? సంఘ పెద్దగా ఉన్నావా? సంఘ సిఆర్గా ఉన్నావా? సంఘ కాపరిగా ఉన్నావా? సంఘము దేవుని యొక్క బిడ్డగా, ఆయన విశ్వాసిగా ప్రభు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతలో మనం పరిపూర్ణులై ఉండాలి. ఎప్పుడు మనం పరిపూర్ణులుగా మార్చబడతాం? ఎలాగున మనం పరిపూర్ణతలోనికి వెళతాం? మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభు చెప్తున్నాడు, నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి. నిజమే, మనం ఎప్పుడు పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆఫ్ నాలెడ్జ్, ఆఫ్ అనేది ఆల్వేస్ డేంజరస్ అనే వాక్యము సేయింగ్ కూడా చెప్తా ఉంది. ఈ రోజున దేవుని పరిపూర్ణ పరిచర్య, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో దానిలో నువ్వు పరిపూర్ణతను సంతరించుకునే వారిగా ఉండాలి. మనము ప్రతి పని కూడా మధ్యలో వదిలిపెట్టి ప్రక్కకు వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. ఆ పనిని పూర్ణంగా చేసేవారంగా ఉండాలి. దాని మీద ఎప్పుడు దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటి? భూమి మీదకి రాబడినటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు ఒకసారి దీన్ని ఆలోచన చేస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మను తిరిగి అదే పరిశుద్ధతో ఆయనకు అప్పగించేటువంటి గొప్ప భారం, అన్నిటికంటే అతి పెద్ద పనిని దేవుడు నీకు అప్పగించాడు. అదే విశ్వాసకున్న హైయెస్ట్ టాస్క్. దాని క్రమంలో సేవకులు కానీ, యాజకులు కానీ, సువార్తికులు కానీ, ఎవాంజలిస్టులు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ అలా జరిగించే క్రమాన్ని మీకు సూచించే మార్గదర్శకులుగా, మధ్యవర్తులుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, దేవుని సంపూర్ణ పరిచర్య అనేటువంటి ఈ మాటను అర్థం చేసుకునే క్రమంలో వాక్య భాగాల ఆధారంగా కాంటెక్స్టువల్గా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లెంట్లోనికి వెళుతున్న మనము ఒక చిగురును చిగురించడానికి ముందు ఆ మోడిబారిపోయినటువంటి నేలలో విత్తనము అది విత్తి దానిలో నుండి ఒక నూతనమైనటువంటి మొక్క చిగురించడానికి మన ఆధ్యాత్మికంగా మన హృదయం అనే భూమిని దున్నేవారంగా, దానిలో ఉన్నటువంటి చెత్తను, దైవానికి వ్యతిరేకమైన వాటిని తీసేసే వారంగా మనం ఉండాలి. దానికి ఏమేమి చేయాలో 3 కార్యాలను గురించి, దైవిక కార్యాల గురించి మీకు నేను చెప్తాను. మొదటిది గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యము. గాడ్స్ కింగ్డమ్ అమాంగ్ us, దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నది. అది ఎలా ఉంటుంది అంటే, ఈ భూమిని చదును చేసి దానిలో ఒక విత్తనం విత్తినప్పుడు అది
తెలియని రీతిని భూమిని చీల్చుకుని మొలిచినట్లుగా ఉంటుంది అని యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా విత్తనం గురించి పరలోక రాజ్యంతో పోలుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 4:26-32 వరకు మీరు అక్కడ గమనించినట్లయితే విత్తనము విత్తి అది మనకి తెలియకుండానే అది పెరుగుతుంది, అది మొలుస్తుంది. అలాగే మనము దేవుని రాజ్యము కొరకు మనము ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. అది మీకు తెలియకుండానే ఆ విత్తనం పెరుగుతుంది కదా, మీరు ఆలోచించకుండానే ఆ విత్తనం పెరిగి పెద్దదవుతుంది కదా. అదే రీతిలో దేవుని రాజ్యం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా దేవునిలో బలపరుచుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక విత్తనం విత్తినప్పుడు మళ్ళా అది మొలుస్తుందా లేదా అని రైతు ఏమాత్రం కూడా దాన్ని తవ్వి చూడడు కదండి. మనం కూడా అలాగే ఉండాలి. దేవుని సన్నిధిలో విత్తనం విత్తేవారంగా ఉన్నప్పుడు ఆ విత్తనము పెద్దదయ్యి అది మనకు ఆశీర్వాదకరంగా ఉంచేవాడు దేవుడు మాత్రమే. ఆయనే మనకి ఆ విత్తనాన్ని పైకి తీసుకొచ్చేవానిగా ఉంటాడు అనే విషయాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. భూమిలోని విత్తనములలో మనం చూస్తే చిన్న చిన్న విత్తనాలు ఎంతో ఉంటాయి. ఆ విత్తనాలు పెరిగి మహావృక్షంగా మార్చబడుతూ ఉంటున్నాయి. అయితే అది ఫలించేదిగా ఉంటుంది, అది ఫలింపుని ఇచ్చేవానిగా ఉంటుంది. ఈ రోజున దేవుని రాజ్యము ఒక మనిషి భూమిలో విత్తనం విత్తిన దాని రీతిగా ఉంటుందంటే అది మొదట చిన్నగా కనబడుతుంది, కానీ దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో ఆలోచన అనే మాట ఎందుకన్నానంటే, నేను దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచన ఎందుకన్నానంటే, ఈ మొక్క మొలిచి పెరిగి అది మొదట మొలక, తర్వాత ముదురు, దానిలో వెన్నులో ముదురు, ఇదంతా వచ్చిన తర్వాత కోత అనేది ఒకటి ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనము దేవుని రాజ్యం గురించి ఆలోచించే ప్రతిసారి కోత ఉంటుంది, అంటే రాకడ ఉంటుంది అనే విషయాన్ని, ఆయన రాజుగా రాబోతున్నాడు అనే సంగతును మనము మరవకుండా దీని గురించి ఆలోచన చేసేవారంగా ఉండాలి. ఇలా దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ యేసు ప్రభువారు చేసిన పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త ప్రారంభ దినాలలో ఆయన దేవుని రాజ్యము సమీపించుచున్నది, మీరు మారు మనసు పొందండి అని యేసు ప్రభువారే స్వయంగా ఆయన చెప్పిన మాటలను మనం చూడొచ్చు. అంతేకాదు బాప్తిస్మిచ్చు యోహాను కూడా అదే మాటలను జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి. అదే దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభువు వారు 4వ ఆయన ప్రకటించుచు, సువార్తను ప్రకటించుచు ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యము అనే ఆలోచన మన మదిలోకి వచ్చిన వెంటనే మన మదిలో దేవుని వైపుకు మనం తిరగాలి. మన మనసు, మారు మనసు అంటే దేవుని వైపుకు తిరగటం. అలా తిరిగిన నీవు ఆయన ఆలోచనలతో నింపుకున్న హృదయం కలిగి, ఎప్పుడైతే కోత ఉంటుంది అంటే తీర్పు ఉంటుందనే ఆలోచన మనకు ఉంటుందో, ఈ క్రమము చాలా మనకి తెలియకుండానే మొలిచి అది మంచి వృద్ధిలోనికి వచ్చినట్లుగా, ఆ కోత కోసినప్పుడు అది ఉపయోగకరమైన ఫలముగా దేవునికి ఇవ్వాలి అనే సంగతులను మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మొదటి దేవుని రాజ్యం అయితే, రెండవది దేవుని వాక్యమును గురించిన అవగాహన. మొదటి దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచన, రెండవది దేవుని వాక్యమును గురించిన అవగాహన. గాడ్స్ వర్డ్ ఇన్ అస్, అమాంగ్ అస్ అండ్ ఇన్ అస్. దేవుని రాజ్యం మన మధ్య ఉందంటే వ్యక్తికి సంబంధించిన దేవుని రాజ్యము, దేవుని వాక్యము నీకు దేవునికి సంబంధించినటువంటిది దేవుని వాక్యం. అలాంటి వాక్యం ఎంత గొప్పదో మీరు గమనిస్తే చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మీరు 10-13 మీరు చదివినప్పుడు, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తుదానిని విత్తనమును అది భుజించు ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయడో, అలాగునే నా నోట నుండి వచ్చు వాక్యం కూడా ఉంటుందని చాలా స్పష్టంగా ప్రభువు తన యొక్క మాటను గురించి, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుందో
చాలా స్పష్టమైనటువంటి వివరణ ప్రభు అక్కడ ఇచ్చాడు. ఈరోజు వాక్యము ఫలించేదిగా ఉంటుంది. వాక్యం భూమిని తడిపి ఫలింపజేస్తుంది. వర్షము నేలలో లోపలికి వెళ్ళి పనిచేసినట్లుగా మన కంటికి వెంటనే మార్పు కనబడకపోయినా అది ప్రార్థన, దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి అది మనలను ఖచ్చితంగా చిగురింపజేస్తుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మాటలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు తెలియజేశాడు. ఆ బందీ గృహంలో ఉన్న చివరి కాలంలో ఇచ్చిన వాగ్దానం. నిరాశలో ఉన్నారు, దేవుడు మమ్మల్ని అందరినీ కూడా మర్చిపోయాడు అని అనుకుంటున్నాడు, ఇంకా మా జీవితం ఇలాగే ఉంటుంది, ఇంకా మారదు అనుకుంటున్న సందర్భంలో ఈ వాక్యము వారి హృదయంలో దేవుడు పెట్టాడు. నేను చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. వర్షము మంచు ఎలాగో అలా నా మాట ఉంటుంది. అది మీకు తెలియకుండానే అది ఎలా నేలలో నుండి మొక్క వస్తుందో వాన లోపలికి వెళ్ళి ఆ చిగురును బయటకు తీసుకొచ్చింది. నా వాక్యము మీ హృదయంలోకి వెళ్ళి మిమ్మల్ని చిగురింపజేస్తుంది అనే మాటను ప్రభు తన వాక్యానికి ఉన్న శక్తిని గురించి అక్కడ వివరిస్తున్నాడు. 7 అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తాం. నిష్ఫలంగా నా యొద్దకు మరలక నాకు మీరు అనుకూలమైన దాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, నేను పంపిన కార్యం మీకు సఫలమవుతుంది, సంతోషంగా వెళ్తారు, సమాధానాన్ని పొందుకుంటారు. పర్వతాలు, మెట్టలు, శ్రమలు ఇవన్నీ కూడా మీకు ఏ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ముండ్లగొండి బదులు గొంజి, ముండ్ల బదులు దేవదారు వృక్షాలు వస్తాయి అనే విషయంగా ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి ఆయన చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నారు. అది మీకు ఒక సూచనగా ఉంటుందని చెప్తున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా, ఈ 7 బ్లెస్సింగ్స్ అక్కడ అద్భుతంగా దేవుని వాక్యాన్ని గురించి రాశాడు. యోహాను 1వ అధ్యాయములో ఆయన చెప్తాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివసించుచున్నది. అటువంటి శక్తి కలిగిన వాక్యం మన జీవితంలో ఎప్పుడు మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యం మన హృదయంలో ఉంటుందో మనకి దేవుని కృప, ధైర్యము, మార్గము చూపించేదిగా ఉంటుంది. దేవుని వాక్యము మన ఎప్పుడు కూడా నిరర్థకము కానిరదు. ఆయన అంటున్నాడు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు మాత్రం గతించవు అని చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. అలాంటి ఆనందము, శాంతి, సమాధానాలు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు ఇచ్చే విజయాన్ని మీరు అనుభవించబోతా ఉన్నారు. ఇటువంటి ఆశీర్వాదం వైపుకు వెళ్ళటానికి దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన నీలో ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. ఎంత మంచి అవగాహన కలిగి ఉన్నాడు చూడండి. నీ మాట నన్ను బ్రతికిస్తుంది అంటున్నాడు దావీదు. నీ వాక్యమే నన్ను బ్రతికించును అంటున్నాడు. నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది అంటున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఆయన మాటలు ఎన్ని చెప్పినా వారు నిరీక్షణ లేదు. అంటే దేవుని వాక్యం పట్ల వారికి అవగాహన లేదు. ప్రియారా, దేవుని రాజ్యమును గురించిన ఆలోచన, దేవుని వాక్యం పట్ల అవగాహన మనం కలిగి ఉండాలి. 3వదిగా దేవుని సేవను గురించిన ఆసక్తి. ఈ 3 ఎవరైతే ఉంటారో వారు సంపూర్ణమైనటువంటి దేవుని పరిచర్య వారు చేయగలుగుతారు. సంపూర్ణతలోనికి వారు మార్చగలుగుతారు. దేవుని సేవను గురించిన ఆసక్తి, గాడ్స్ వర్డ్, గాడ్స్ మినిస్ట్రీ అండ్ గాడ్స్ కింగ్డమ్. ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఇమిడిపోవాలి. ఎప్పుడైతే గాడ్స్ కింగ్డమ్ గురించినటువంటి గాడ్స్ కింగ్డమ్ అమాంగ్ అస్ అనే ఆలోచన కలిగి ఉంటారో, గాడ్స్ వర్డ్ ఇన్ అస్, నా హృదయంలో, మా హృదయాలలో దేవుని వాక్యం ఉన్నది అనే అవగాహన, ఆ వాక్యం ఉన్న శక్తిని గురించిన అవగాహన కలిగి ఉంటారో, గాడ్స్ మినిస్ట్రీ అనేది త్రూ అస్, మా ద్వారా దేవుని పరిచర్య కొనసాగింపబడాలి అనే ఆసక్తిని కలిగి ఉంటారో వారి జీవితాలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని పరిచర్య గురించి పౌలు అంటూ ఉన్నాడు, తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 4వ అధ్యాయం 5 వరకు మీరు చూడండి. ఎన్నో విషయాలు ఆత్మీయ కుమారుడా, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును నువ్వు తెలుసుకుని నన్ను వెంబడించావు అని ఒక సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. అది కదా దేవుని యొక్క పరిచర్య అంటే, గాడ్స్ మినిస్ట్రీ అంటే ఒకరిని నీ సాక్ష్యం ద్వారా దేవుని వైపు త్రిప్పుకోవడం. మన మాటలో లేకపోతే మనం చేసే పనులు కాకుండా మనం ఇచ్చే ఇంకా ఇతరితర కాదు, మన క్రియలే వారిని దేవుని యొద్దకు
నడిపించగలగాలి. వీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి వీరిని బట్టి నేను దేవుని నమ్ముతున్నాను, వీరిని బట్టి దేవుని పరిచర్యలోనికి నేను వస్తున్నాను అని చెప్పగలగాలి. ప్రియులారా, చెప్పగలగాలి. అలాంటి పరిచర్య దేవుని యొక్క బిడగా మనం చేయగలగాలి. హితబోధను సహింపకుండా దురద చెవులు కలిగిన వారిగా అనుకూలమైనటువంటి బోధన చేసుకుంటూ కల్పనా కథల వైపు తిరిగేవారిగా ఒకవేళ ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి పరిచర్యలో భాగంగా ఉండలేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. దురద చెవు కలిగిన వారిగా ఉంటున్నావా? కల్పనా కథల వైపు తిరిగిపోతున్నావా? అలాంటి వారికి ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్య గురించి పట్టదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3-4 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఉపదేశము, ఖండించటం, దిద్దడము, అది శిక్ష చేయటము ప్రయోజనకరము అనే విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని పరిచర్య కొరకు అనేక మంది మిషనరీలు మనకు భారతదేశానికి లేకపోతే వారు స్వదేశం నుండి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారిని అనేక మందిని మనం చూస్తాం. అలెగ్జాండర్ ఎం మక్కే ఫిబ్రవరి 8, 1890 సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధికి చేరారు. ఆయన 1875 సంవత్సరం ఆయన ఈ ఉగాండా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి చాలా ఛాలెంజ్గా తీసుకున్నాడు. అలాంటి సమయంలో ఎవరు కూడా దానికి ధైర్యం చేయకపోయేసరికి ఆయన వెళ్ళాడు. ఆఫ్రికాలో ఆయన రాజు దగ్గర నుండి ఎంతో వ్యతిరేకతను ఆయన అక్కడ ఎదుర్కొన్నాడు. అంతేకాదు అరబ్స్ అండ్ రోమన్ క్యాథలిక్స్ కూడా ఎంతో వ్యతిరేకించారు. ఫారినర్స్ ఎంతో చంపబడ్డారు. ఇలాంటి సజీవంగా కొంతమంది కాల్చివేయబడ్డారు. అయినప్పటికీ ఆయన జీవితం ద్వారా ఇంగ్లీషులో వారి గురించి ఒక కొటేషన్ రాయబడ్డది. త్రూ హిస్ లైఫ్ ఇన్ ఇమినెంట్ డేంజర్ మ్యాక్కే వర్క్ టు ట్రాన్స్లేట్ అండ్ ప్రింట్ ద స్క్రిప్చర్స్. అంత అద్భుతమైన త్రూ హిజ్ లైఫ్, ఆయన జీవితము ద్వారా ఆయన చేసిన అద్భుతమైనటువంటి పరిచర్య అనేకమైనవి. దేవుని లేఖన భాగములను తర్జుమా చేయడము, ప్రభు కొరకు సాక్షిగా నిలబడినటువంటి మహనీయుడిగా ఆయన ఉన్నాడు. ఆయన ఫిబ్రవరి 8, 1890 అనగా ఈ ఆదివారం దినమున 1890వ సంవత్సరంలో ఆయన ప్రభు సన్నిధికి చేరారు. ఒక పరిచర్యను చేసి ఆ పరిచర్య ద్వారా అనేకులను దేవుని వైపు ఆకర్షించిన మహనీయుడు. భారతదేశంలో అనేక మందిని చూస్తాం. తోమా మొట్టమొదటిగా సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఎంతో వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ ఆ వ్యతిరేకతలో నుండి దేవుని సువార్తను నెగ్లెక్ట్ చేయలేదు. మినిస్ట్రీని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగి చివరికి భారతదేశంలోనే హతసాక్షిగా ఆయన చనిపోయారు. ఆయన జీవితాన్ని చూసి అనేక మంది దేవుని పరిచర్యలోనికి దేవుని బిడలుగా రూపాంతరం చెందిన వారిని సాక్ష్యాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులరా, నీవు నేను ఇంత అద్భుతమైన సంఘంలో లేక దేవుని యొక్క మందిరములో సంతోషంగా ఆనందంగా సువార్తను వింటున్నామంటే, ప్రకటిస్తున్నామంటే అనేక మంది భక్తుల యొక్క త్యాగాల ఫలితమే. వారి జీవితాలను స్మరణ చేసుకుంటూ మనము మన నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి సాక్ష్యాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాం. ఒక సంఘంలో చిన్న చిన్న పరిమితిలోనే మనం ఆలోచన చేద్దాం. నేటి సంఘ పెద్దలు లేకపోతే నేటి యవనస్తులు, నేడు ఉన్నటువంటి స్త్రీ సమాజం ఎవరైతే ఉన్నారో వారు మాదిరి కలిగిన వారిగా ఉండకపోతే నెక్స్ట్ జనరేషన్ అవ్వబోతున్న ఈ సండే స్కూల్ బిడ్డలు వారు దేవుని మందిరంలో దేవునికి సాక్షిగా ఉండలేరు. మన సాక్ష్యం ద్వారా, మన సేవ ద్వారా మన పిల్లలను దేవుని వైపుకి ఆకర్షించే వారంగా ఉండాలి. అలాగున ఉన్నప్పుడే మన మినిస్ట్రీ, దేవుని యొక్క మినిస్ట్రీని మనము పరిపూర్ణంగా ఆసక్తితో చేసినప్పుడు, దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము సేవన చేస్తూ ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఆయన వాక్యాన్ని మన హృదయంలో పదిలం చేసుకున్నప్పుడే సంపూర్ణమైన పరిచర్యను మనం జరిగించగలుగుతాం. అలాంటి సంపూర్ణమైనటువంటి బిడ్డలుగా నీవు ఉన్నప్పుడు ప్రభువు యొక్క రాకడలో కొంతకాలమందు నీవు పరిపక్వంలోనికి వస్తావు. ఆయన నిన్ను చూసి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దీవెనల 30 దంతులు
అరుదంతులు 100 ఫలాన్ని ప్రవహిస్తాడు. ఆ చిన్న విత్తనము ఎదిగి మహావృక్షమై అనేకులకు ఆవగింజ వృక్షం వలె ఉపమానాన్ని గురించి ఆయన చెబుతున్నట్టుగా మన జీవితాలను దేవుని సేవలో పరిపూర్ణమైనటువంటి పరిచర్య, నీకు ఇవ్వబడిన పరిచర్యను నమ్మకంగా జరిగించు. దేవుడు నిన్ను నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీకు వందనాలు. బిడలను దీవించండి, సంపూర్ణ పరిచర్య చేసే బిడలుగా ఆశీర్వదించండి ప్రభు. దేవుని యొక్క రాజ్యము, దేవుని వాక్యము, దేవుని యొక్క సేవ, ఈ మూడింటిని మరవక ముందుకు కొనసాగే బిడలుగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.